మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇద్దరు చిన్నారుల వ్యధ చెప్పలేని వినకుండా ఉంది. అందరిలా ఆ చిన్నారులిద్దరూ ఆడలేరు, ఉత్సాహంగా కదలలేరు. ఇక కూర్చుంటే మోకాలపై చేతులు ఆనించి లేవాల్సిందే. ఆ చిన్నారుల దయనీయత పరిస్థితి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. బెల్లంపల్లి టేకుల బస్తీకి చెందిన దేవిని, కృష్ణవిని, కళ్యాణిదాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 7 ఏళ్ల కూతురు సహస్రకు, 4 ఏళ్ల కొడుకు మహావీరుకు వెన్నుముక, కండరాల క్షీణిత వ్యాధి ఉంది. ఇక చిన్నారుల చికిత్సకు 32 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో వారి ముఖంలో ఆనందం కరువైంది. 2021లో 3 ఏళ్ల వయసునున్న సహస్ర మోకాలపై చేతులు వేసి లేచి నిలబడటంతో తల్లిదండ్రులు హైదరాబాద్ నిమ్స్లో పరీక్షలు చేయించారు. పరీక్షించిన డాక్టర్లు చిన్నారులిద్దరికీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వ్యాధి వెన్నుపూసలోని కండరాల బలహీనత, క్షీణతకు దారితీసింది. ఇక దీని నివారణకు ఒక్కొక్కరికి 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్లు చేయాలని డాక్టర్లు సూచించారు. కళ్యాణ్ దాస్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా 11,000 జీతానికి పనిచేస్తున్నారు. నర్సింగ్ పూర్తి చేసిన కృష్ణవేణి బెల్లంపల్లిలోనే ఉంటూ పిల్లలను చూసుకుంటుంది. ఇప్పటికే కళ్యాణ్ దాస్ పిల్లల మందులకు 10 లక్షల వరకు అప్పులు చేశారు. పిల్లలు ప్రస్తుత పరిస్థితిలో ఉండాలన్న ఒక్కొక్కరికి 6.5 లక్షల విలువ చేసే సిరప్ వాడాలని డాక్టర్లు సూచించారన్నారు. ఈ వ్యాధి నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించడానికి అవసరమయ్యే ఇంజెక్షన్ల కోసం దాతలు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని సహాయం చేయాలని కృష్ణవేణి, కళ్యాణ్ దాస్ దంపతులు వేడుకుంటున్నారు. మా పాప డిసిజన్ బయట కొత్త ఎమ్మెల్యే చుట్టూ బాగా హాస్పిటల్ డాక్టర్ చాలా మంది బాగుంది. ఒక పిల్లలకి ఎస్ఎంఏ ప్రాబ్లం, ఇద్దరు పిల్లలకి స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ ఉంది. జబ్బు చాలా డేంజర్ లాంటిదే. 6,50,000 సిరప్ అన్నారు, 16 కోట్లదేమో ఇంజెక్షన్ అన్నారు. పిల్లలకు నెల చెకప్లకు అటు ఇటు ఆర్థికంగా చాలా కష్టపడుతున్నాం. అందరు చుట్టూ తిరిగాము, ఎమ్మెల్యే చుట్టూ తిరిగాము, ఆ పాత ఎమ్మెల్యే చుట్టూ తిరిగాము, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నాం. మాకు ఏదైనా ఒక బతకడానికి ఒక జాబు, జనరల్ చెకప్లకు వెళ్ళడానికైనా, రావడానికైనా, పోవడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం అయినా, ఏదైనా దాతలైనా, ఎమ్మెల్యే, ఎంపీ